ఇప్పుడు గ్రూపింగ్ మీకు 5 రౌండ్లకి 5 రౌండ్లు గ్రూపింగ్ పడ్డా కూడా అది మీరు పర్ఫెక్ట్ మీకు కాదు, పర్ఫెక్ట్ ఫైరింగ్ కాదు. రేపు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ శాండ్ బ్యాగ్లు ఉండవు. మీరు చాలా విపరీతమైనటువంటి ఇప్పుడు గొడవ జరుగుతుందంటే ఫైరింగ్ దాకా వెళ్ళిందంటే అది చాలా పెద్ద వైలెన్స్ ఉంటుంది అక్కడ. మన పరిస్థితి ఫైరింగ్ దాకా వెళ్ళిందంటే సిచ్యువేషన్ చాలా అంటే విపరీతమైనటువంటి భయాందోళనలు, మానసికంగా భయం, ఆ టైంకి వెపన్ బేడకపోతే వెళ్ళిపోతామనేది అంత భయంలో ఉంటారు మీరు. అంత భయంలో ఉన్నప్పుడు మీరు ఫైరింగ్కి శాండ్ బ్యాగ్ కూర్చుని లయింగ్ ఎయిమింగ్ ఇవన్నీ ఉండవు అప్పుడు. సో అంత టెన్షన్లో కూడా, అంత స్ట్రెస్లో కూడా, అంత మీరు దీంట్లో కూడా మీరు కరెక్ట్గా టార్గెట్ని ఫిక్స్ చేసి కొట్టాలి అంటే ఇప్పుడు నెక్స్ట్ జరిగేదానికి మనం శాండ్ బ్యాగ్లు ఏమి ఉండవు. మీ హ్యాండ్ పవర్ ఏదైతే హ్యాండ్ పవర్ ఉంటుందో ఇది చాలా ముఖ్యం. ఇది ఎప్పుడైతే మీరు దీన్ని ఒక 10 కేజీలు ఎలాగ పెట్టుకుని నిలబెట్టగలిగితే ఈ హ్యాండ్ పవర్ వస్తుంది. హ్యాండ్ పవర్ ఇది హ్యాండ్ పవర్ రావాలి. ఎలాగా ఒక 10 కేజీలు రాయి కదలకుండా దాని మీద ఒక గ్లాస్ వాటర్ పెట్టి అది కదిలితే ఆ గ్లాస్ పడిపోయేటట్టుగా కనుక పెట్టుకుని మీరు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఈ హ్యాండ్ పవర్ పెరుగుతుంది. ఈ హ్యాండ్ పవర్ మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది అంటే ఫైరింగ్ ఇప్పుడు ఇసుక శాండ్ బ్యాగ్ మీద పెడితే మీకు ఎలా కదలకుండా ఉంటుంది అది, అలా మీ హ్యాండ్ రావాలి. మీ హ్యాండ్ వచ్చినప్పుడు మీకు డెఫినెట్గా ఫైరింగ్ 100% మీరు రీచ్ అయిపోతారు. చూడది ఎంత అయింది టైము, కాన్ఫరెన్స్ తెలుసు వస్తుంది, అందరిది టార్గెట్లకు వెళ్ళిపోతున్నాయి. రేపు ఆ